2 lakhs. హాయ్ ఎవ్రీవన్, ఇది 15వ తారీఖు మార్చి ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో. మార్కెట్కి వచ్చిన గేదెలను చూసుకోవచ్చు. ఫస్ట్ గేదెలు చూద్దాము, దాని తర్వాత గేదెల ధరలు ఎట్లున్నాయి, ఏ రేట్లలో అమ్ముడైపోయినాయో ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో. ఇక్కడ అన్ని హెవీ సైజు బర్రెలు ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు కూడా సైజులో. ఈ వారం అయితే కొంచెం వచ్చిన గేదెలలో కొంచెం సైజు గేదెలు ఎక్కువ వచ్చినాయి. సైజు ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా రేటు కూడా ఎక్కువనే ఉంటుంది, ఎండల కాలం కాబట్టి. ఇంకా ఈ నెల ఇట్లే ఉంటుంది, నెక్స్ట్ నెల కూడా ఇలాగనే ఉంటుంది. నెక్స్ట్ జూలై లాస్ట్ అట్లా కొంచెము రేట్లు తగ్గొచ్చు, అంటే చల్లబడితే కొంచెం రేట్లు తగ్గుతాయి. ఇంక ఎండలకాలం కాబట్టి ఆటోమేటిక్గా పాడి గేదెలకు రేట్లు ఉన్నాయి, అన్ని దానికి రేట్లు ఉన్నాయి. ప్రజెంట్ అయితే సూడి ఇవ్వని లేదు, పాడి ఇవ్వని లేదు. దాన్ని తగ్గట్టు కొనుక్కోండి, ఎవరైనా సరే కొనుక్కునే వాళ్ళు అన్నీ ప్లాన్ చేసుకొని కొనుక్కోండి. ఇక్కడ నీలిరావి బుల్ ఉంది, చూసుకోవచ్చు. బుల్లును మీకు పడ్డ సైజు ఉంది బుల్ అయితే. ఇది ముందుగా ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి, ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది. గేదెల అడ్డర్ క్వాలిటీలు చూసుకోవచ్చు. ఇది 6 నెలల సుడితో ఉంది, 6 months ప్రెగ్నెంట్ బఫెల్లో. ఇది కూడా 6 నెలలు రాసినారు సూడి. చూడొచ్చు, సైజులు చెప్పాను కదా, సైజు గేదెలు వచ్చాయని చెప్పేసి. ఇవన్నీ సైజులు ఉన్నాయి చూడండి మీరు కూడా. మీ దగ్గర గేదెలు, ఆవులు, దూడలు ఏవైనా నమ్మకానికి ఉంటే స్క్రీన్లో నా నెంబర్ అనిపిస్తుంది కదా, నా నెంబర్కి మీరు వీడియోలు పంపిస్తే నేను గ్రూప్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వారం బుల్స్ కూడా బాగా వచ్చాయి ఎర్రగడ్డ మార్కెట్కు. పోయిన వారం తక్కువ వచ్చినాయి కానీ బుల్స్ ఈ వారం అయితే ఎక్కువ వచ్చినాయి. రేట్లు కూడా బాగానే ఉన్నాయి బుల్స్ రేట్లు. మీకు ఏ బ్రీడ్ కావాలనుకుంటే ఆ బ్రీడ్ బుల్స్ ఉంటాయి ఎర్రగడ్డ మార్కెట్లో. చుట్టుపక్కల ఉన్న డైరీ ఫామ్లో నుంచి వస్తుంటాయి బుల్స్. హెవీ సైజ్ ఉంది ఈ గేదె అయితే. ఇది పాడి గేదె, చూడొచ్చు మీరు కూడా. అవునా, ఎంత చెప్తున్నా 2 గేదెలు ధర ఎంత చెప్తున్నావు? 240. ఎన్ని నెలలు ఉన్నాయి చూడి? ఎన్ని వచ్చు పాలు? 11 లీటర్లు ఇస్తుంది. చూసుకోవచ్చు, 2 సూడి గేదెలు ఎర్రగడ్డ మార్కెట్కి వచ్చినాయి. ఇది పాడి గేదె, దాని దూడేది. గేదె సైజు కూడా చూసుకోవచ్చు. ఈ గేదె 1,00,000 పైన చెప్తున్నారు, 1,00,000 దాకా చెప్తున్నారు. అడిగే వాళ్ళు 85 అడిగినారు రైతులు. 85 అడిగితే ఇవ్వలేదు. సూడి గేదె చూద్దాము ఎన్ని నెలలు చూద్దాం. 6 నెలలు రాసినారు, 6 months. వాటర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. 6 నెలల సుడితో ఉంది. 85,000 అడుగుతుంటే ఇవ్వట్లేదు, 85,000కు. గేదె సైజు కూడా చూడవచ్చు. ఈ 2 పడ్డ దూడలు ₹1,00,000 అమ్ముడైనాయి, 1 lakh రూపీస్కు. అంటే ఒకటి 50,000 ప్రకారం అమ్ముడైనాయి. ఆల్రెడీ వీళ్ళు ఎక్కించుకున్నారు, తీసుకొని వెళ్తున్నారు. తీసుకోవచ్చు పడ్డ దూడలు 2. వయసు 2.5 సంవత్సరాల పైన, 3 సంవత్సరాల లోపల ఉంటాయి, 2 నెలల వయసు. ఈ గేదె 55,000కు అమ్ముడింది, 55,000కు. నాటు గేదె, దానికి దూడ కూడా ఉంది. ఆర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. దున్నపోతు దూడ ఉంది, మేల్ కాఫ్. గేదె 90,000కు అమ్ముడింది, 90,000కు. 6 నెలలు కదా, ఎంత నాకు చెప్పింది చూడి చెప్పడం? 5 months చెప్పాడు. 5 months చెప్పారు చూడి. చెక్ చేయించుకుంటున్నారు వీళ్ళ తరఫున. ఈ గేదె 1,20,000కు అమ్ముడింది, 1,20,000కు. చూడవచ్చు. ఇది గేదె సైజు కూడా చూద్దాము. 4 నెలల చూడే గేదె, 4 months ప్రెగ్నెంట్ బఫెల్. ఇది హెవీ సైజ్ ఉంది గేదె అయితే. 1,20,000 హెవీ సైజ్ గేదె, 4 నెలల సుడితో ఉంది. ప్రెజెంట్ కూడా కొన్ని పాలు ఉన్నాయంట దీని దగ్గర.
చూడొచ్చు గేదె 1,10,000కు సేల్ అయింది. 1,10,000కు 8 నెలల సుడి గేదె, 8 months ప్రెగ్నెంట్ బఫెలో. చూడొచ్చు సైజు కూడా గేదె. సో యాక్చువల్గా ఇది తీసుకున్నారు ఫస్ట్, మళ్ళీ 5 నెలలు అని చెప్పేసి ఇది ఎనికిచ్చేసి ఇది వేసుకుంటున్నారు. 1,10,000 8 నెలల సుడితో ఉంది, 8 months ప్రెగ్నెంట్ బఫెలో. ఒక గేదె తీసుకున్నారు. అన్న ఎంత పడిందన్న రేటు? 1,00,000 చిల్లరనే పడింది కదా, 1,00,000 పైన, 1,30,000. 1,30,000కు అమ్ముడింది ఈ గేదె. దాని దూడ ఇది పేదూడు ఉంది, ఫీమేల్ కాఫ్. పాలదారాలు చూసుకుంటున్నారు. గేదె సైజు కూడా చూడొచ్చు, ఆర్డర్ కల్ట్ కూడా చూడొచ్చు. ఈ 2 గేదెలు 1,50,000కు అమ్ముడైనవి. 1,50,000కు. ఒక్కొక్క గేదె 75,000కు అమ్ముడైంది. 75,000కు. చూసుకోవచ్చు దీనికి అటర్ క్వాలిటీ. ఇదైతే కొన్ని పాలు కూడా ఇస్తున్నట్టుంది ఇది గేదె. ఆల్రెడీ వీళ్ళు తీసుకున్నారు గేదెలు, తీసుకెళ్ళిపోతున్నారు. ఈ దూడ 16,000కు అమ్ముడైంది. 16,000కు. వయసు 1 సంవత్సరం రోజులు ఉంటుంది, 1 year. చూసుకోవచ్చు క్వాలిటీ. 1,30,000 ప్రకారం 3 గేదెలు తీసుకున్నారు. చూసుకోవచ్చు అందులో ఇది ఒకటి. ఇది 4+ ఉందంట, 4 నెలల పైన సుడింది. నెక్స్ట్ ఇది 5 నెలలు రాసినారు, 5 months సుడి. 3 గేదెలు 3,90,000కు తీసుకున్నారు. కానీ ఇది రీచెకప్ వెళ్ళింది. సో వాళ్ళు వచ్చేసి 5 నెలలు చెప్పినారు, కానీ ఇది సుడైతే రీచెకప్ అని. సో వీళ్ళు 5 months అని తీసుకున్నారు, దాని తర్వాత రీచెకప్ అని రాసినారు. సో వీళ్ళు మాట్లాడుకుంటున్నారు దీని గురించి. చూసుకోవచ్చు గేదె, 3 గేదెలు. అన్ని దానికంటే ఈ గేదె అయితే బాగుంది, సైజు క్వాలిటీ హెవీ సైజ్ ఉంది గేదె అయితే. ఇది 3,90,000. 3 బఫెలోస్. ఒక 2 గేదెలు కొన్నారు. ఎంత పడ్డాయి బ్రదర్? ఎన్ని ఇవ్వచ్చు పాలు ఇది అందాజుగా? 5 లీటర్స్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇదా? ఇది ఎన్ని ఇవ్వచ్చు? 4 ఇవ్వచ్చు. ఎన్ని రోజులు ఏంటది ఈయన? ఇది 2 నెలలు దాటింటుందా? అది ఒక 15 రోజులు అట్లా. ఎప్పుడైనా వచ్చారు ఎర్రగడ్డకు ఫస్ట్ టైం? ఇంతకు ముందు వచ్చారు. ఏవి తీసుకోపోయినారు ఇంతకు ముందు వచ్చినప్పుడు? గుజరాత్ బర్రెలు పాడివేనా? ఎంత పెట్టి తీసుకుపోయారు? అంటే 75 లెక్క. ఎన్ని వినినాయి పాలు? పచ్చివే 75 పెట్టాని 6 వినినాయి పూటకు. ఇక్కడ ఎర్రగడ్డలో పర్లేదా పాడి గేదెలు కూడా? సో బ్రదర్ వాళ్ళు వచ్చేసి 2 గేదెలు తీసుకున్నారు. 1,00,000 పడ్డాయంట. ఇదైతే 5 లీటర్లు ఇవ్వచ్చని చెప్తారు. 3 అయితే గేదెలు ఉంటాయి. ఎన్ని అయితే గేదెలు ఉంటాయి? 3 ఉంటుంది. ఇది 3 ఉంటుంది. అది కూడా 3 అవుతాయినా? ఇది 2 ఉంటుందా? ఎన్ని ఉన్నాయి ఇంటి దగ్గర గేదెలు? 15 ఉన్నాయి. లోకల్ అయినా హైదరాబాదా? ఎన్ని రూపాయలు వస్తారు పాలు? మీరు పాలు ఎంతకు వస్తారు? 100. సో చూసుకోవచ్చు 100 రూపీస్ లెక్క వీళ్ళు పాలు పడతాయంట. హైదరాబాద్లో ఉంటుందంటే వీళ్ళ డైరీ ఫామ్. హోటల్కి వస్తే 70, హోమ్కు వస్తేనేమో 100 రూపీస్ తీసుకుంటారు. ఎన్నైతే బ్రదర్ మీ పాలు? ఎన్నైతే రోజుకు? ఓకే ఓకే. యావరేజ్గా మీకు ఎంత మిగులుతుంది బ్రదర్? బర్ల అట్లా కదా. ఇప్పుడు రోజుకి ఎన్ని లీటర్లు పాలు అవుతున్నాయి? ఉదయం సాయంత్రం. ఇప్పుడు మీ దొడ్డి వరకు ఒక 50,000 ఒక 70,000 మిగులుతుందా కష్టపడితే? 1,00,000 కూడా మిగులుతాయి కష్టపడాలా. మీరు ఎంతమంది చేసుకుంటారు వర్క్? అన్నదమ్ములు 10 మంది ఉన్నారు. మీరే మొత్తం ఆ 700 లీటర్లు పిండుడు కూడా మీరే పిండుతారు మొత్తం? సో అందరికి కలిపి ఎన్ని లీటర్లు మిగులుతాయి? ఎన్ని రూపాయలు మిగులుతాయి అందాజుగా? ఒక 2-3 లక్షలు మిగులుతాయి? ఎక్కువనే మిగులుతాయి. 3 లక్షల కంటే ఎక్కువనే మిగులుతాయి. 100 రూపాయలు వస్తున్నారు కాబట్టి దట్టు అందరు మీరే 10 మంది పని చేసుకుంటున్నారు కాబట్టి బల్క్లో మిగులుతుంది. ఇప్పుడు పనులు 20,000 లెక్క. నేను అదే చెప్తున్నాను. 2 లక్షలు అంతే కదా. ఇప్పుడు పనుల్లో పెట్టినా సరే 20,000 ప్రకారం 2 లక్షలు. అది ఇది కూడా మీకే మిగులుతుంది. 2 కౌంటర్ కూడా హోల్సేల్ కౌంటర్.
అందులో కూడా 100 రూపీస్. హోల్సేల్లో 100 రూపీస్. కాకపోతే ఇంకా పాలు మిగిలిపోతాయా హోల్సేల్ బయట ఇంట్లోకి కాకుండా? పెరుగు పెట్టి కూడా అమ్ముతాం. అది కూడా. సో మొత్తానికి ఎటు పాలు అట్ట అమ్మేస్తారు. పెరుగు అవుతుంది. పాలు పలిగిపోయినా కూడా పన్నీర్ చేస్తాం. అది కూడా ప్లస్సే. పాలు అనేది ఒక బొట్టు పాలు తెచ్చి అంతేలే. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఈ దూడ 20,000కు అమ్ముడైంది. 20,000కు ఎక్కించుకుంటున్నారు. అమ్ముడైపోయింది. వయసు ఒక సంవత్సరం, 1 నెల, సంవత్సరం 2 నెలలు ఉండొచ్చేమో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.